to my channel. So previous episode lo manam directives chusam kada, like custom directives. So today our topic is what is pipe, what are built-in pipes and custom pipes. Okay, so pipe ante entante in Angular lo it takes an input and returns a transformed data. Okay, input తీసుకుంటుంది and అది దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది, అంటే it will change it to the way the user wanted. For example, మనం పేరు ఇస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మై నేమ్ ఇస్ ప్రసాద్ ఎవ్రీథింగ్ ఇట్ వాస్ ఇన్ ఎ స్మాల్ కేస్. ఓకే, లైక్ ఎవ్రీథింగ్ ఇస్ ఎ స్మాల్ లెటర్. దానికి క్యాపిటల్ లెటర్ వాడాలంటే దెర్ ఇస్ ఎ పైప్ కాల్ అప్పర్ కేస్. ఓకే, సో ఇలా మనం పైప్ని యూజ్ చేయడం వల్ల మనకి ఇచ్చిన ఇన్పుట్కి అది ట్రాన్స్ఫార్మ్ చేసి ఒక డిఫరెంట్ అవుట్పుట్ ఇస్తుంది. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఇట్ టాకింగ్ అబౌట్. లెట్స్ సీ వాట్ ఈస్ ద డెఫినేషన్. పైప్ ఇన్ యాంగులర్ ఆర్ ఫీచర్ దట్ అలౌస్ యూ టు ట్రాన్స్ఫార్మ్ డేటా ఇన్ యువర్ టెంప్లెట్స్. టెంప్లెట్లో డేటాని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి మనకి పైప్స్ యూజ్ చేస్తాం. పైప్స్ టేక్స్ డేటా యాజ్ అన్ ఇన్పుట్ డేటా ఇన్పుట్గా తీసుకుంటుంది అండ్ రిటర్న్స్ ట్రాన్స్ఫార్మ్ డేటా. యాంగులర్ కమ్స్ విత్ సెవరల్ బిల్డ్-ఇన్ పైప్స్. సో మనకి కొన్ని బిల్డ్-ఇన్ పైప్స్ ఉన్నాయి, అవి ఏమిటో చూద్దాం. అండ్ ఆల్సో యూ కెన్ ఆల్సో క్రియేట్ యువర్ ఓన్ పైప్స్, కస్టమ్ పైప్స్, ఐ మీన్ టు సే దాట్. సో మనకి బిల్డ్-ఇన్ పైప్స్ ఏంటో, కస్టమ్ పైప్స్ ఏంటో ఈ ఎపిసోడ్లో చూద్దాం. ఓకే, సో పైప్స్ అంటే అర్థమయ్యాయి కదా. ఇట్ టేక్స్ ఎస్ అన్ ఇన్పుట్, ఒక డేటా అనేది ఇన్పుట్గా తీసుకొని దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసి ఇట్ విల్ రిటర్న్ టు యూ. ఓకే, let's see that how it works. Okay, let's go to the next slide. Built-in pipes. So there are few built-in pipes. Aventante date pipe. Okay, date ni transform cheyadaniki upper case and lower case, currency pipe, percentage pipe, JSON pipe and slice pipe. Okay, ఇవన్నీ బిల్డ్-ఇన్ పైప్స్. ఓకే, అంటే మనకి యాంగులర్ ప్రొవైడ్ చేసేటివి. కొన్ని కస్టమ్ పైప్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో నౌ లెట్స్ స్టార్ట్ విత్ ద రియల్ ఇంప్లిమెంటేషన్ ఇన్ అవర్ యాంగులర్. ఓకే, సో లెట్ మీ టేక్ యూ టు ద అప్లికేషన్ విజువల్ స్టూడియో. సో అప్లికేషన్ మనం ప్రీవియస్లీ ఇక్కడ ఆగాము, కస్టమ్ డైరెక్టివ్ అనేది ఇక్కడ. సో లెట్ మీ టేక్ యూ టు ద విజువల్ స్టూడియో కోడ్. దీన్ని కమెంట్ అవుట్ చేస్తున్నాను. ఓకే, ఐఎమ్ నాట్ రిమూవింగ్ ఎనీథింగ్, నేను ఏమీ రిమూవ్ చేయట్లేదు, ప్రతిదాన్ని కమెంట్ చేసుకుంటూ వస్తున్నాను. ఓకే, నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ ది పైప్స్. సో హెడింగ్ ఈజ్ పైప్స్ అండ్ కస్టమ్ పైప్స్. సో మనం ఫస్ట్ మాట్లాడుకునే పైప్ పేరు ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ గో టు ద టీఎస్ ఫైల్. ఒక క్రియేట్ చేసుకుందాం. టైటిల్ ఉంది కదా, సో దీన్నే యూజ్ చేద్దాం. ఓకే, పైప్గా మారుద్దాం. సో ఈ టైటిల్ని నేను అప్పర్ కేస్గా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో లెట్ మీ గో టు ది HTML. ఎస్, సో కర్లీ బ్రేసెస్, ఆ వేరియబుల్ టైటిల్ అనే వేరియబుల్ తర్వాత పైప్ సింబల్. ఓకే, సో లెట్ మీ, ఇది పైప్ సింబల్ అండి. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలి, మనము అప్పర్ కేస్ అన్నాను కదా, అప్పర్ కేస్ ఇలా సేవ్ చేసి నేను కంపైల్ చేస్తాను. ఓకే, సో అప్లికేషన్ రన్ అయింది, నేను బ్రౌజర్కి వెళ్తాను. మనకేమవుతుంది, యాంగులర్ అనేది ప్రతిదీ మనకి క్యాపిటల్ లెటర్స్లో వస్తుంది. ఓకే, సో టు రిమూవ్ ద కన్ఫ్యూజన్, మనకి పైప్ అండ్ కస్టమ్ పైప్ అనేది మనము H1 దీన్ని నేను సెంటర్లో ప్లేస్ చేస్తాను. ఓకే, స్టైల్ margin left some 40%. let me save it and let me go back. okay, see pipes and custom pipes మనం ఈరోజు టాపిక్. సో దాంట్లో మనం ప్రెజెంట్ టైటిల్ ఆల్రెడీ మనకు ఉంది, ఆ టైటిల్ నేను అప్పర్ కేస్ చేశాను. ఓకే, సో నౌ లెట్ మీ మేక్ ఇట్ టు ద లోయర్ కేస్. లోయర్ కేస్. సో లెట్ మీ సేవ్ ఇట్, కమ్ బ్యాక్. ఓకే, ప్రతిదీ ఇట్స్ కమింగ్. ఓకే, నేనేం చేస్తానంటే మనకి డివ్ ట్యాగ్లో తీసుకుందాము. ఓకే, సో దిస్ ఈస్ అన్ ఫస్ట్ వన్ ఫర్ అప్పర్ కేస్ అండ్ దెన్ లెట్ మీ టేక్ యూ వన్ మోర్ డివ్. ఎందుకు డెవ్లా తీసుకున్నా అంటే నాకు ఒక్కొక్కటి ప్రతిదీ కంప్లీట్ విత్ తీసుకోవాలి. ఓకే, ఎందుకంటే లేకపోతే మనకు సైడ్ బై సైడ్ వస్తుంది. చూడండి ఇప్పుడు, సో యాంగులర్ 17 మనకి ఫస్ట్ అప్పర్ కేస్లో చేసింది, మనము ఈ యాంగులర్ 17 లోయర్ కేస్లో చేసాం. ఓకే, now let me go with the other one. okay, let me just use this. మనకి ఇంకొకటి ఏముందంటే పైప్ టైటిల్ కేస్. ఓకే, టైటిల్ కేస్ ఇదేం చేస్తుందంటే ఫస్ట్ లెటర్ని మనకి క్యాపిటల్ చేస్తుంది, అంటే ఏని మాత్రం క్యాపిటల్ చేస్తుంది. సారీ, ఏమైంది, టైటిల్ కేస్ ఏదన్నా చిన్న మిస్టేక్ ఉందా లేదే, టైటిల్. Okay, let me one more time save it. let me go back. ఓకే, చూడండి ఫస్ట్ ఏని క్యాపిటల్ చేసింది. సో టు మేక్ షూర్ అది కరెక్టా కాదా అని టీఎస్లోకి వెళ్దాము. ఆల్రెడీ ఏ స్మాల్ ఉంది ఇక్కడ చూడండి.
మనకు అవుట్పుట్లోకి వచ్చినప్పుడు ఏ క్యాపిటల్ ఉంది. సో దట్ ఈస్ ఎ టైటిల్ కేస్. సో మీకు ఇంకా ఒక క్లారిటీ కోసము జస్ట్ టెక్స్ట్ అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి ఇవ్వండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో, యాపిల్, ఆరెంజ్. ఓకే, ఈ టెక్స్ట్ని నేను టైటిల్ కేస్ యూజ్ చేస్తాను. ఓకే, టైటిల్. సో నేనేం చెప్పాను మీకు, ఫస్ట్ లెటర్, ప్రతి వర్డ్లో ఫస్ట్ లెటర్ నీకు క్యాపిటల్ అవుతుంది. ఓకే, లెట్స్ చెక్ ఇట్ అవుట్. చూడండి, మ్యాంగోలో ఎం క్యాపిటల్, యాపిల్లో ఏ క్యాపిటల్, ఆరెంజ్లో ఓ క్యాపిటల్. దిస్ ఇస్ ద టైటిల్ కేస్. ఓకే, సో అర్థమైంది కదా. అప్పర్ కేస్ చూసాము, లోయర్ కేస్ చూసాం, టైటిల్ కేస్ చూసాం. ఇప్పుడు మనం కరెన్సీ చూద్దాం. ఓకే, సో కరెన్సీ అనే ఒకటి ఉంది మనకి. సో లెట్ మీ జస్ట్ టేక్ టు ద టీఎస్ ఫైల్. ఇక్కడ దట్ అమౌంట్ కోలన్ ఈ టైప్ వచ్చి నెంబర్, టైప్ అనేది మెన్షన్ చేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేద్దామంటే 9, ఇలా నేను ఒక ర్యాండమ్గా నెంబర్ ఇచ్చాను. ఓకే, నౌ కాపీ దిస్ అమౌంట్, లెట్ మీ గో టు ద HTML div tag, ఓకే, కర్లీ బ్రేసెస్, అమౌంట్, పైప్ సింబల్, తర్వాత నేనేం చెప్పాను, కరెన్సీ అన్నాను కదా. లెట్ మీ సేవ్ ఇట్. ఓకే, నౌ లెట్ మీ చెక్ ఇట్ అవుట్. అమౌంట్ అనేది ఏదో ఇష్యూ వస్తుంది. ఓకే, నేను సేవ్ చేసుకోలేదు. ఇక్కడ డాట్ ఇలా ఉండిందంటే అన్సేవ్డ్ చేంజెస్ ఉన్నాయని. నౌ లెట్ మీ సేవ్ ఇట్. అప్లికేషన్ రన్ అవుతుంది. లెట్ మీ కమ్ బ్యాక్. చూడండి, మనం ఇచ్చిన అమౌంట్ ఏంటంటే ఇప్పుడు కరెన్సీలో వస్తూ ఉంది. బై డిఫాల్ట్ మనకి డాలర్లో వస్తుంది. సో దీన్ని మనం ఎలా మార్చుకోవాలో నేను చూపిస్తాను. ఓకే, సో క్లియర్ కదా. ఒకసారి చూద్దాము. నేను ఇది తీసేస్తాను, ఇది ఎందుకు మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం. చూడండి, మనం ఫస్ట్ అప్పర్ కేస్ చేసాం, మళ్ళీ లోయర్ కేస్ చేసాం, మళ్ళీ టైటిల్ కేస్ చేసాం, మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, కరెన్సీ చేస్తున్నాం. మనం ఇచ్చిన వాల్యూ ఏంటంటే 789382, జస్ట్ నెంబర్గా ఇచ్చాను. అది ఎలా చూపిస్తుంది చూడండి, కరెన్సీ మనకి డాలర్స్లో చూపిస్తూ ఉంది. యూఎస్లో చూపిస్తూ ఉంది డాలర్ సింబల్లో. నా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తాను. ఇది కాపీ చేసుకొని మళ్ళీ నేను పేస్ట్ చేసి ఇక్కడ కరెన్సీ తర్వాత మనము పాస్ చేయాలంటే ఏమైనా పారామీటర్, కోలన్ స్పేస్ సింగిల్ కొటేషన్ INR. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్లో చూడాలి, ఇండియన్ కరెన్సీలో చూడాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇండియన్ కరెన్సీ రూపీ వచ్చింది. ఓకే, క్లియర్. సో ఈ విధంగా మనం మార్చుకోవచ్చు. తర్వాత మనం కరెన్సీలో చెప్తున్నాము, కరెన్సీ ఒకటే ఇస్తే జస్ట్ మనకి బై డిఫాల్ట్గా డాలర్ వస్తుంది. అది INRలో మార్చుకోవాలంటే ఇలా. ఓకే, అలా కాకుండా యూఎస్డీలో మార్చుకోవాలంటే మళ్ళీ అగైన్ డాలర్. ఓకే, సో ఇది క్లియర్ కదా. నేను INDకి పెడుతున్నా. నౌ నెక్స్ట్ టాపిక్ జేసన్ పైప్ చూద్దాం. ఓకే, సో మనం ఒక ఆబ్జెక్ట్ ఉంది కదా మనకి TS ఫైల్లో, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుందాం. ఓకే, స్టూడెంట్ OBJ అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఇట్ ఆబ్జెక్ట్ హ్యాస్ ID1 అండ్ తర్వాత దెన్ హిస్ ఫస్ట్ నేమ్ ఈజ్ ప్రసాద్ and last name is just simply A. Okay, and also I want to add something ante gender పెట్టొచ్చు మనం. Gender is male. ఓకే, సో ఇక్కడ కామా మిస్ అయింది. ఇలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాం కదా, ఈ ఆబ్జెక్ట్ని నేను ప్రింట్ చేయడానికి చూస్తాను. ఇక్కడ ఒక డెవ్ తీసుకుంటున్నాను మళ్ళీ. ఓకే, ఇక్కడ నేను ఆ స్టూడెంట్ ఆబ్జెక్ట్ పెట్టి పైప్ సింబల్ పెట్టి JSON. ఓకే, ఈ JSON కాకుండా నేను ప్రింట్ చేయడానికి చూస్తాను. ఓకే, స్టూడెంట్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ అని వస్తుంది. ఓకే, ఆబ్జెక్ట్ని మనం ఇలా ప్రింట్ చేయలేము. ఓకే, డైరెక్ట్గా మనం యాక్సెస్ చేసుకోలేము. సో దాన్ని నేను పైప్ సింబల్ పెట్టి JSON అని పెట్టాను. ఓకే, చూడండి, ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్ ఆ ఎంటైర్ మనకి ఆబ్జెక్ట్ అయితే వచ్చేసింది. ఓకే, ఇది మనం JSONలో చూపించడానికి. ఓకే, నౌ లెట్ మీ గో టు ద అదర్ వన్. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనం చూస్తున్నది డేట్ చూద్దాం. ఓకే, లెట్ మీ క్రియేట్ ఏ డేట్. ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ బర్త్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ ఈక్వల్ టు న్యూ డేట్. ఓకే, ఇలా పెట్టాను. ఈ డేట్ ఆఫ్ బర్త్ నేను ప్రింట్ చేయడానికి చూస్తాను HTMLలో. ఓకే, డేట్ ఆఫ్ బర్త్, లెట్ మీ చెక్ ఇట్ అవుట్. ఎర్రర్ ఎందుకు వస్తుందంటే మనం డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం సేవ్ చేసుకోలేదు. ఓకే,
సో ఆల్వేస్ ట్రై టు సేవ్ ఇట్ గైస్. ఓకే, చూడండి కంప్లీట్ డేట్ ఆఫ్ బర్త్ వస్తూ ఉంది. ఇలా నాకు కాకుండా నాకు ఫార్మెట్ ఒక స్పెసిఫిక్ ఫార్మెట్లో కావాలి అనుకుంటున్నాను. ఓకే, డేట్ ఆఫ్ బర్త్. సో నేను దీంట్లోకి వెళ్తాను. ఇప్పుడు నేను పైప్ వాడతాను. ఓకే, ట్రాన్స్ఫార్మ్ చేస్తాను మనకు కావాల్సిన వేలో. సో చేయాలంటే డేట్ పెట్టాలి, కోలన్, తర్వాత DD/MM/YYYY ఇలా పెడుతున్నా, అంటే నాకు ఈ ఫార్మెట్లో కావాలి అనేసి. ఓకే, సో లెట్ చెక్ ఇట్ అవుట్ ఎలా వస్తుందో చూడండి. DDMMYYY. ఓకే, సో నేను మనకి ఇక్కడ నార్మల్ డేట్ కూడా ప్రింట్ చేస్తాను మీకు ఎలా వస్తుంది ముందు మనకి డేట్ చూసుకోవడానికి. ఓకే, సో మనకి ఇలా వస్తుంది డేట్ ఆఫ్ బర్త్. ఇప్పుడు దాన్ని నేను ఇలా ప్రింట్ చేసుకుంటున్నాను. ఓకే, యూజింగ్ డేట్ పైప్. గాట్ ఇట్? యూజింగ్ డేట్ పైప్. చూడండి యూజింగ్ డేట్ పైప్ ఎలా కూడా పెట్టుకో, నేను జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం ఇస్తున్నాను. యూజింగ్ డేట్ పైప్. నౌ వాట్ ఎల్స్ వీ హ్యావ్? సో మనం ఏం చూసాము ఇప్పుడు? పర్సంటేజ్ చూడలేదు కదా, పర్సంటేజ్ చూసాము మనం లేదా? లోయర్ కేస్ చూసి అప్పర్ కేస్ చూసాము, లోయర్ కేస్ చూసాము, టైటిల్ కేస్ చూసాము, కరెన్సీ చూసాము, జేసన్ చూసాము, తర్వాత డేట్ చూసాము. ఇప్పుడు మనం ఏంటి పర్సంటేజ్ చూద్దాం. ఓకే, సో పర్సంటేజ్ టీఎస్లోకి వెళ్ళి ఒక వేరియబుల్ లైక్ ఇక్కడ ఏం చేద్దామంటే రేషియో అనే ఒక వేరియబుల్, దాని యొక్క టైప్ ఏని 0.8745 ఇలా ఇచ్చేసాను. ఓకే, ఇప్పుడు దీన్ని రేషియోని కాపీ చేసుకొని నేను HTMLలోకి వెళ్ళి dev tag curly braces ratio, let me save first, let me check it out. చూడండి మనకి 0.87373 వచ్చింది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే పర్సంటేజ్ అని ఇస్తున్నాను. ఓకే, పర్సెంట్, ఇట్స్ మై బ్యాడ్, పర్సెంట్. ఓకే, so now let me check it out. చూడండి 87%. whatever the ratio we have given, that is coming as 87%. so clear? సో ఇప్పుడు మనము ఫైనల్గా ఉండేది మనకి ఏంటంటే స్లైస్ అనేది ఒకటి చెప్పాను కదా. సో స్లైస్ చూద్దాం. ఓకే, సో కాపీ. ఈ స్లైస్ అనేది మనం స్ట్రింగ్ మీద అప్లై చేయగలము. స్ట్రింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టూడెంట్ నేమ్ మీద చూద్దాం. ఓకే, నేమ్కి వెళ్ళి dev tag inside that curly braces, ఇక్కడ స్లైస్. ఓకే, కోలన్ 2.7 అని ఇస్తున్నాను, 2:7. ఇలా ఎప్పుడైనా ఇస్తే ఇండెక్స్ 2 నుంచి స్టార్ట్ చేయమని, ఇండెక్స్ 6 వరకు ఎండ్ చేయమని, లాస్ట్ 7 తీసుకోదు. ఓకే, లాస్ట్ -1 అంటే 7 - 1 6 అంటే 2 నుంచి 6 వరకు తీసుకుంటుంది. అంటే ఇక్కడ ఏముంది మనకి ఫస్ట్ నేను స్టూడెంట్ నేమ్ని నేను ప్రింట్ చేస్తాను. ఓకే, మీ క్లారిటీ కోసం స్టూడెంట్ నేమ్, లెట్ మీ రిమూవ్ దిస్ ఆల్. చూడండి స్టూడెంట్ నేమ్ రాకేష్ యొక్క ఇండెక్స్ 2 నుంచి కదా మనం ఇచ్చింది. 2 నుంచి అంటే 0 1 2 అంటే కే నుంచి 7 అంటే 2 3 4 5 వరకే ఉంది మనకి. సో 7 వరకు ఇచ్చున్నాం కాబట్టి మనకి ఇంకా ఎక్కువ ఉంటే కూడా పేరు వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను రాకేష్ కాకుండా టీఎస్ ఫైల్లోకి వెళ్ళి నేను ఏమిస్తానంటే రాకేష్ అరవింద్ అని ఇచ్చాను. ఓకే, నో లెట్ మీ సేవ్ ఇట్. రాకేష్ అరవింద్లో మనకి ఏమొచ్చింది? 2 అంటే కే, 2 3 4 5 6 అంటే ఏ వరకు రావాలి, అందుకే ఏ వరకు వచ్చింది. ఓకే, 2 to 7. దిస్ ఈస్ ద స్లైస్. ఓకే, సో నౌ లెట్ మీ జస్ట్ రిపీట్ వాట్ హ్యావ్ డన్. సో అప్పర్ కేస్ చేసాము. ఓకే, అప్పర్ కేస్ అంటే ప్రతి లెటర్ అప్పర్ కేస్లో వస్తుంది, అంటే ప్రతిదీ క్యాపిటల్లో వస్తుంది. లోయర్ కేస్ అంటే ప్రతిదీ లోయర్లో వస్తుంది. టైటిల్ కేస్ అంటే ప్రతి వర్డ్ యొక్క ఫస్ట్ లెటర్ మనకి క్యాపిటల్లో వస్తుంది. కరెన్సీ అంటే ఏ యొక్క కరెన్సీ బై డిఫాల్ట్ అయితే USA డాలర్లో వస్తుంది. అది ఇండియాలో మార్చాలంటే మళ్ళీ ఎక్స్ట్రా పారామీటర్ పాస్ చేయాలి. ఏదైనా ఎక్స్ట్రా పారామీటర్ పాస్ చేయాలంటే కోలన్. ఓకే, మల్టిపుల్ పారామీటర్స్ అనేది మనం పాస్ చేయొచ్చు. ఓకే, తర్వాత మనం ఒక ఆబ్జెక్ట్ని ప్రింట్ చేయాలంటే డైరెక్ట్గా చేయాలంటే చేయలేము, దాన్ని జేసన్లో చేయొచ్చు. ఇలా జేసన్ పైప్ ఇది. తర్వాత డేట్ పైప్ చూసాము, మనకి డిఫరెంట్ ఫార్మాట్స్లో చేయాలంటే డిఫరెంట్ ఫార్మాట్స్లో మనం చేయొచ్చు. అది DDMMYYY. ఓకే, ఇది క్లియర్. తర్వాత పర్సంటేజ్ చూసాం, పర్సెంట్ అనే ఒకటి యూజ్ చేసి మనము పర్సంటేజ్ చేసినాం. తర్వాత స్లైస్ అనేది చెప్పి స్ట్రింగ్ని ఏదైనా మనం చేసాం. సో దిస్ ఈస్ ఆల్ ది built-in pipes. Okay, let me go to the PDP now, PPT. These are all we had seen in the built-in pipes. Now go to the custom pipe. See, this is the main thing which we need to learn, okay, today's session. So now let me start with the custom pipe. So custom pipes అనేటివి ఏంటంటే
మోర్ స్పెసిఫిక్ కేసెస్ కొన్ని స్పెసిఫిక్గా మనకు కొన్ని కేసెస్ ఉన్నాయంటే మనం అది ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకే, అది ఎలానో చూస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమ్ పైప్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ పైప్ క్రియేట్ చేయాలి. పైప్ క్రియేట్ చేయాలంటే సింటాక్స్ ఏంటంటే NG స్పేస్ G స్పేస్ P స్పేస్ అండ్ పైప్ నేమ్. ఓకే, నౌ లెట్ మీ క్రియేట్ ఇట్. సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ గో టు ద కమాండ్ ప్రాంప్ట్. ఇక్కడ నేను ఒక పైప్ చేస్తాను. ఏంటంటే NG స్పేస్ G స్పేస్ P స్పేస్ పైప్ పేరు ఏంటంటే స్టూడెంట్ ఎక్స్ట్రాక్ట్ అని ఒకటి పెట్టాను. ఓకే, స్టూడెంట్ ఎక్స్ట్రాక్ట్. ఇప్పుడు ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసినప్పుడు 2 టైప్స్ ఆఫ్ ఫైల్స్ క్రియేట్ అవుతాయి. ఒకటి ఏంటంటే స్పెక్ ఫైలు, ఇక్కడ ఎక్కడైనా ఉందో చూడండి, స్టూడెంట్ ఎక్స్ట్రాక్ట్ పైపు .ts ఫైల్, టైప్ స్క్రిప్ట్ ఫైల్, ఇది టెస్టింగ్ ఫైల్. ఓకే, మనం మోర్ ఓవర్ వీ నీడ్ టు రైట్ ద లాజిక్ ఇన్ దిస్. ఇక్కడ లాజిక్ రాయాలి, ఇక్కడ మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, లెట్స్ ఇగ్నోర్ ఇట్. సో నౌ లెట్ మీ జస్ట్ ఫస్ట్ టేక్ యూ టు ది pipe.ts ఫైల్. ఏమైంది, సో ఎప్పుడైనా ఒక ఫైల్ క్రియేట్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది @pipe decorator. ఓకే, సో అంటే ఇది పైప్ అని, ఒక కస్టమ్ పైప్ అని. దీంట్లో మనకి నేమ్ ఏంటంటే స్టూడెంట్ ఎక్స్ట్రాక్ట్. ఈ స్టూడెంట్ ఎక్స్ట్రాక్ట్ సో ఎక్కడైతే నువ్వు అది యూజ్ చేస్తా పైప్కి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అది ఎలానో చూపిస్తాను. అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ ఎ ట్రాన్స్ఫార్మ్ ఫంక్షన్. అక్కడ నుంచి మనము ఫర్ ఎగ్జాంపుల్ యాప్ కాంపోనెంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏముందంటే మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా, స్టూడెంట్ ఆబ్జెక్ట్ అనేసి. ఎక్కడది స్టూడెంట్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ నేను ఒక హెడ్డింగ్ H2 కస్టమ్ పైప్స్ అని పెట్టి, ఇది నేను మార్జిన్ ఇలా చేయలేను కదా, స్టైల్ మార్జిన్ లెఫ్ట్ విత్ 40% ఇలా ఇచ్చాను. తర్వాత అంటే జస్ట్ హెడ్డింగ్ పెట్టాను, కస్టమ్ పైప్ మనం చేస్తున్నామని. తర్వాత లెట్స్ టేక్ ఎ డివిజన్. ఇక్కడ కర్లీ బ్రేసెస్ స్టూడెంట్ ఆబ్జెక్ట్ పైప్. ఈ పక్కన పైప్స్ మనం బిల్డింగ్ పైప్స్ పెట్టాలనుకోవట్లేదు ఇప్పుడు మనం. ఓకే, నేను లెట్ మీ క్లోజ్ ఎవ్రీథింగ్. సో క్లోజ్ అదర్. మనకు కావాల్సిన పైప్ ఏంటి, ఎక్స్ట్రాక్ట్ పైప్. ఇది మాత్రమే పెడుతున్నాను. ఈ పైప్ని ఇక్కడ మనం డిఫైన్ చేయాలి. దాని మీనింగ్ ఏంటంటే ఎప్పుడైతే ఇది ఇలా ఇచ్చామో ఈ ఎంటైర్ డేటాను తీసుకొని ఈ కస్టమ్ యొక్క ఫైల్కి వెళ్తుంది, అంటే ఈ ఫైల్కి వెళ్తుంది, ఎక్స్ట్రాక్ట్ ఫైల్కి. ఓకే, సో ఇప్పుడు దీంట్లోకి వచ్చినప్పుడు ఈ ట్రాన్స్ఫార్మ్ మెథడ్లోకి వెళ్తుంది. ఈ వాల్యూ అంటే నథింగ్ బట్ ఇక్కడ ఏదైతే పాస్ చేస్తున్నామో అది ఇక్కడికి వస్తుంది. ఓకే, తర్వాత అది ఫస్ట్ పారామీటర్. సెకండ్ ఏంటంటే ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పంపిస్తే ఇదన్నీ వస్తాయి. ఓకే, సో ప్రెజెంట్ మీకు ఏమైనా ఇక్కడ తెలిస్తే ఎన్ని మనం పారామీటర్స్ పంపిస్తున్నామని అంటే ఇక్కడ అన్ని రాసుకోవచ్చు, వాల్యూ కామా సంథింగ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్. సో నేనేం చేస్తానంటే దాని యొక్క టైప్ ఎనీ అని పెడతాను. ప్రెజెంట్ దీని ఆర్గ్యుమెంట్స్ ఒక టైప్ ఎనీ, సో వచ్చే వాల్యూ టైప్ ఎనీ పెట్టాను. ఓకే, సో ఆల్ గుడ్ సో ఫర్. తర్వాత ఇప్పుడు నేను ఈ పైప్ ఏమి ఇచ్చాను, ఇక్కడ ఇచ్చాను కదా పైపు స్టూడెంట్ అనేసి, నేను ఇది తీసేస్తాను. ఎక్స్ట్రా పారామీటర్స్ మనకు అవసరం లేదు. సో ఇప్పుడు నేను కస్టమ్ పైప్ ఏం చేశానంటే, ఫస్ట్ కస్టమ్ పైప్ అంటే ఏంటంటే ఒక పైప్ జనరేట్ చేసుకోవాలి, ఓన్ పైప్. అది ఎలా జనరేట్ చేసుకున్నా, NG స్పేస్ G స్పేస్ P స్పేస్ అండ్ ఆ పైప్ పేరు పెట్టాను. సో దానివల్ల మనకు 2 ఫైల్స్ క్రియేట్ అయ్యాయి. అదేంటంటే స్టూడెంట్ ఎక్స్ట్రాక్ట్ పైప్ అని, స్టూడెంట్ ఎక్స్ట్రాక్ట్ పైప్ .spec.ts అని. ఇది టెస్టింగ్కి, ఇది లాజిక్కి. ఓకే, సో ఈ ఫైల్కి నేను తీసుకెళ్తే మీకు ఇక్కడ కనిపిస్తున్నది పైప్ యొక్క నేమ్ ఏంటంటే స్టూడెంట్ ఎక్స్ట్రాక్ట్. ఇది ఎగ్జాక్ట్గా మనం ఎక్కడ యూజ్ చేయాలో పైప్ లాగా యూజ్ చేయాలి స్టూడెంట్ ఎక్స్ట్రాక్ట్ అని. అంటే ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అంతా స్టూడెంట్ ఎక్స్ట్రాక్ట్లో పంపిస్తుంది, అది ట్రాన్స్ఫార్మ్ ఫంక్షన్లో పంపిస్తుంది, అంటే వాల్యూలోకి వెళ్తుంది. అంటే ఇప్పుడు వాల్యూలోకి మనకి ఏమొస్తుంది, అక్కడ పంపించేది ఇక్కడికి వస్తుంది. సో లెట్స్ లాగ్ ఇట్. ఓకే, సో తెలుసుకోవడానికి మనకి ఏమొస్తున్నది అనేసి. సో ఇక్కడ వాల్యూ, లెట్ మీ సేవ్ దిస్, లెట్ మీ చెక్ ఇట్ అవుట్, కన్సోల్ ఈజ్ రన్నింగ్ ఆర్ నాట్. ఇక్కడ రన్ అవుట్ అంటే స్టూడెంట్ ఎక్స్ట్రాక్ట్ అనేది నాట్ ఫౌండ్ అని వస్తుంది. ఈ Angular 17th వర్షన్ నుంచి మనం ఏం చేయాలంటే ఏదైనా మనం ఒక కాంపోనెంట్లో వాడుతుంటే అది ఎక్కడైనా సపరేట్ ఫైల్ అయితే దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. అంటే ఈ స్టూడెంట్ ఎక్స్ట్రాక్ట్ ఫైల్ని, ఈ క్లాస్ని మనం ఏం చేయాలి, యాప్ కాంపోనెంట్ HTML.tsలోకి వెళ్ళి ఇక్కడ మనము అది ఇంపోర్ట్ చేసుకోవాలి. నౌ సేవ్ ఇట్, నౌ చెక్ ఇట్ అవుట్, ఇట్స్ పర్ఫెక్ట్లీ వర్కింగ్ నౌ. ఓకే, నౌ గో టు ద బ్రౌజర్. చూడండి ఏమొస్తా ఉంది, కస్టమ్ పైప్. ఇక్కడ ఏమీ రావట్లేదు. ఓకే, డౌన్. ఎందుకు రావట్లేదు అని అంటే బికాస్ ఇక్కడ స్టూడెంట్ ఆబ్జెక్ట్ ఉంది కదా మనకి, ఏదైతే టీఎస్లో ఉందో స్టూడెంట్ ఆబ్జెక్ట్ ఇస్ నథింగ్ బట్ ఇది. ఈ స్టూడెంట్ ఆబ్జెక్ట్ మొత్తము మనకి ఇక్కడ దీన్ని పంపిస్తున్నది, అంటే ఈ స్టూడెంట్ యొక్క టీఎస్ ఫైల్కి వెళ్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నది, రిటర్న్ నల్. సో కన్సోల్ చూద్దామా మనకి వెళ్తుందో లేదని. రైట్ క్లిక్, ఇన్స్పెక్ట్ కన్సోల్. చూడండి ఆబ్జెక్ట్ వెళ్ళింది. సో అంటే మనకి ఇక్కడ ఇది ఎక్కడ చూడండి, స్టూడెంట్ ఎక్స్ట్రాక్ట్ పైప్లో టీఎస్ ఫైల్లో లైన్ నెంబర్ 10లో ఉంది. ఓకే, లెట్ మీ చెక్ ఇట్ అవుట్. చూడండి లైన్ నెంబర్ 10లో ఉంది, అంటే మనకు కన్సోల్ వస్తుంది. రిటర్న్ నల్ కాబట్టి ఏమీ లేదు కాబట్టి అక్కడ ప్రింట్ చేయట్లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్
కస్టమ్ పైప్ వర్కింగ్ అని పెట్టాను. చూద్దామా, చూడండి కస్టమ్ పైప్ వర్కింగ్. ఇప్పుడు ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ వెళ్ళి మనం రిటర్న్ చేయాల్సింది మనం చెప్పేసాం ఏం రిటర్న్ చేయాలి, అందుకని ఇది రిటర్న్ చేస్తున్నది. సో ఇప్పుడు మనం ఓన్ లాజిక్ బిల్డ్ చేద్దాం. ఓకే, సో ఓన్ లాజిక్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వన్ సెకండ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ నేమ్ ఆబ్జెక్ట్లో ఏమొస్తుంది, ఆబ్జెక్ట్ నేను ప్రింట్ పెట్టుకుందాము. మన రెఫరెన్స్ కోసము నేను కమెంట్ చేస్తున్నాను. ఓకే, ఇది ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్లో మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ని మనం అపెండ్ చేయాలి. ఓకే అనుకోండి, అపెండ్ చేయాలనుకోండి. అది ఎలా చేస్తామో కస్టమ్ పైప్ ద్వారా చేసుకోవచ్చు, లేదంటే ఓన్ లాజిక్ కూడా రాసుకోవచ్చు. సో నేను కస్టమ్ పైప్తో ఎలా లాజిక్ చేయాలో చూపిస్తాను. చూడండి ఏం చెప్పాను నేను, రిటర్న్ పెడదాము, రిటర్న్. ఓకే, ఈ రిటర్న్ స్టేట్మెంట్ వాడదాం. నేనేమన్నాను, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ యాడ్ అవ్వాలన్నాను. సో మనం యాడ్ అవ్వాలంటే బ్యాక్టిక్స్ ఇది డాలర్ సింబల్, తర్వాత మనము ఇక్కడ ఏంది ఫస్ట్ నేమ్ కదా, ఫస్ట్ నేమ్ మళ్ళీ డాలర్, ఇది జావాస్క్రిప్ట్ సింటాక్స్. ఓకే, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్, వాల్యూ డాట్, దట్స్ మై బ్యాడ్, వాల్యూ డాట్. ఎందుకంటే మనకు వచ్చేది వాల్యూలో, ఆ వాల్యూలో మనం తీసుకోవాల్సింది ఫస్ట్ నేమ్, మళ్ళీ తర్వాత ఇది లాస్ట్ నేమ్. సో నౌ లెట్ మీ సేవ్ ఇట్ అండ్ లెట్ మీ గో బ్యాక్. చూడండి ప్రసాద్, ఫస్ట్ ప్రసాద్ వస్తున్నది, ఏ వస్తున్నది. ఓకే, సో ఇప్పుడు ఇంకా మోర్ కాంప్లెక్స్గా చేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్లో ఎప్పుడైనా జెండర్ అనేది ఎం వస్తే మనకి మేల్ అని పంపించాలి, ఎఫ్ వస్తే ఫిమేల్ అని పంపించాలి. సో సింపుల్ అలాగే. సో ఇఫ్ లాజిక్ రాస్తాం, వాల్యూ డాట్ జెండర్ దట్ ఈస్ ఈక్వల్ టు మనం ఏం చెప్తాము, ఎం అయితే రిటర్న్ వాట్ ఈస్ దట్, సింపుల్గా మేల్ అని పెడదాం. ఓకే, ఎల్స్ ఇఫ్ కూడా ఉండొచ్చు కదా కేసు మనం. సో దీన్ని కాపీ చేస్తున్నాను, పెడుతున్నాను. ఒకవేళ ఎఫ్ అయితే రిటర్న్ ఫీమేల్, ఎల్స్ రిటర్న్ అదర్స్. ఓకే, సో నేను ఏం చేశానో చెప్తాను. ఓకే, సో మన రిక్వైర్మెంట్ ఇప్పుడు ఏంటంటే అక్కడ ఏం పెట్టినా, అక్కడ ఒక ఆబ్జెక్ట్ పంపించినప్పుడు మనం ఆబ్జెక్ట్లో నుంచి జెండర్ చెక్ చేసుకొని అది ఎం అయితే మేల్ పంపించు, ఎఫ్ అయితే ఫిమేల్ పంపించు, లేదంటే రెండు కాకపోతే అదర్స్ అని పంపించు అని పెట్టాను. లెట్ మీ సేవ్ ఇట్, నౌ లెట్ మీ గో బ్యాక్. సో మేల్ వస్తూ ఉంది మనకి. ఎందుకు మేల్ వస్తూ ఉంది, బికాస్ మన యొక్క స్టూడెంట్ ఆబ్జెక్ట్లో ఉన్న జెండర్ క్యాపిటల్ ఎం కాబట్టి మేల్. ఇప్పుడు ఎఫ్ పెడుతున్నా. ఓకే, ఎఫ్ పెడితే ఫీమేల్. చూడండి ఎలా మనము డేటాని ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాం, మనకు కావాల్సినట్టు మార్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పైప్సే ఉన్నాయి, 2 లోయర్ కేసు. నేను లోయర్ కేస్ చేద్దాం అనుకుంటున్నాను. మనం లోయర్ కేస్ డైరెక్ట్గా పెట్టుకుంటా. నేను ఇక్కడ కూడా ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి నేను దీన్ని కమెంట్ చేస్తాను. లెట్ మీ జస్ట్ కమెంట్ ఇట్ అవుట్. ఇక్కడ మనం ఓన్ లాజిక్ బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ మెయిన్ పాయింట్. ఏంటి, వాల్యూ డాట్ నేను జెండర్ డాట్ లోయర్ కేస్. I think this is not to lower case. రిటర్న్ ఇవ్వలేదు. అది మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి ఏంది వాల్యూ డేటా రావట్లేదు అనుకున్నాం, రిటర్న్ ఇవ్వలేదు. ఓకే, సో చూడండి ఎఫ్ వస్తూ ఉంది. ఎఫ్ నేను లోయర్ కేస్ చేశాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ దానికన్నా మనం ఫస్ట్ నేమ్ చేద్దాం. ఫస్ట్ నేమ్ లోయర్ కేస్ కాకుండా 2 అప్పర్ కేస్ ఇద్దాం. ఓకే, సో నేనేం చేశాను ఇక్కడ చూడండి, ప్రసాద్. మనం ఇచ్చింది ఎలా, స్మాల్, ఎవ్రీథింగ్ స్మాల్, బట్ వీఆర్ గెటింగ్ ఏ క్యాపిటల్. సో దీన్ని మనం డైరెక్ట్గా చేయకుండా మనం ఏం చేసాము, మన ఓన్ ఎగ్జిస్టింగ్ మెథడ్స్ ద్వారా 2 అప్పర్ కేస్ ద్వారా మనం వాడాం. ఓకే, అదే మనం HTML ఇలా కూడా రాయొచ్చు. ఏంటి, మనం అప్పర్ కేస్ చూడండి, అప్పర్ కేస్ కూడా రాయొచ్చు. మనం అలా రాయకుండా ఆ నుంచి, అంటే ఇది జస్ట్ సింపుల్గా చెప్పాను, మామూలుగా మన ఎగ్జాంపుల్గా చెప్పాను. సో దీన్ని ఎలా అయినా మార్చుకోవచ్చు. ఒకవేళ రేపు మీ రిక్వైర్మెంట్లో వచ్చే ప్రతిదానికి సో అపెండ్ చేయాలనుకోండి, అప్పుడు ఇది కస్టమ్ పైప్ కూడా వాడుకోవచ్చు. ఓకే,
సో పైప్స్ కూడా వాడుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది కస్టమ్ పైప్. సో మనం ఏం చేసామంటే ఒక పైప్ క్రియేట్ చేసుకున్నాము. అది ఎలా క్రియేట్ చేసుకున్నామంటే NG స్పేస్ G స్పేస్ P స్పేస్ అండ్ పైప్ నేమ్ అలా క్రియేట్ చేసినప్పుడు ఇలా వస్తుంది ఫైలు. ఈ ఫైల్లో నేమ్ అనేది ఉంది కదా, ఈ పైప్ నేమ్ తీసుకొని HTMLలో మనకి కావాల్సిన దగ్గర యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే లెఫ్ట్ సైడ్ పార్ట్ మొత్తం తీసుకొని రైట్ సైడ్ పార్ట్ ఈ యొక్క ఫైల్లో ఉన్న ట్రాన్స్ఫార్మ్ మెథడ్లోకి వెళ్తుంది. ఆ ట్రాన్స్ఫార్మ్ మెథడ్లోకి వెళ్ళిందంటే ఆ ట్రాన్స్ఫార్మ్ మెథడ్ ఇట్ హ్యాస్ ప్రెజెంట్ వాల్యూ దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ యు ఆర్ సెండింగ్, మనం ఏం పంపిస్తున్నాం అది. తర్వాత మనకి డాట్ ఇలా ఒకవేళ మనకి స్పెసిఫిక్గా తెలుసు అంటే మనం స్పెసిఫిక్గా మెన్షన్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సెకండ్ పారామీటర్. లేదు అనుకుంటే డాట్ ఆర్గ్యుమెంట్స్ అని పెట్టి అంటే మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ యాక్సెప్ట్ చేస్తుంది. తర్వాత లోపల మీ ఓన్ లాజిక్ని బిల్డ్ చేసుకొని రిటర్న్ చేసుకోండి. సో రిటర్న్ ఈస్ మ్యాండేటరీ. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద కస్టమ్ పైప్స్ అండ్ ద బిల్డ్-ఇన్ పైప్స్. ఐ హోప్ యూ లైక్ మై సెషన్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఏ మాత్రం డౌట్స్ ఉన్నా, ఏ టాపిక్ డౌట్ ఉన్నా కానీ ప్లీజ్ పోస్ట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. నేను అది ఖచ్చితంగా చూసి మీకు ఐ విల్ హెల్ప్ యూ ఓకే విత్ ఎ వీడియో. Yeah, thank you.